తండ్రి. ఈ దినము చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా కొద్ది నిమిషాలు నీ లేఖనాల్లో ఉన్న మాటలను ధ్యానించబోచుండగా నీ సమయోచితమైన సహాయమును నీ కృపను నాకు అనుగ్రహించమని నజరేడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు తండ్రి అయిన దేవునికి, అలాగే సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినాల్లో చూసినట్లయితే కుటుంబము అనగానే ప్రతి ఒక్క కుటుంబంలో కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, శోధనలు, దుఃఖాలని ప్రతి ఒక్క కుటుంబంలో సహజమేనండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నాయి. కష్టాలు లేని కుటుంబం అంటూ లేదు, సమస్య లేని కుటుంబం అంటూ లేదు. ఒకవేళ సమస్యలు, కష్టాలు లేని కుటుంబం లేదు కదా, మరి కష్టాలు, సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క కుటుంబంలో. వచ్చి అలానే ఉంటాయా అంటే అలానే ఉండిపోవండి. ఏదన్నా ఒక కష్టం వచ్చింది మనకి, ఆ కష్టము మన జీవితంలో, మన కుటుంబంలో అలానే శాశ్వతంగా ఉండిపోయిద్దా అంటే అలానే ఉండిపోదు. కష్టం వెళ్ళిపోయిన తర్వాత సుఖం అనేది వచ్చిద్ది. సుఖం వచ్చిన తర్వాత సుఖం కూడా అలానే ఉండిపోయిద్దా అంటే లేదండి. సుఖం తర్వాత కష్టము. అంటే కష్ట సుఖాలు అనేవి మన కుటుంబంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో సహజమే. ఎందుకంటే మన కష్ట సమయాల్లో కానీ, మన సంతోష సమయాల్లో కానీ, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అన్న విషయాన్ని మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే మన దుఃఖ సమయంలో ఎలా ఉంటున్నాము, మన సంతోష సమయంలో ఎలా ఉంటున్నాము. మన సంతోషాన్ని, మన కుటుంబంలో ఏదన్నా సంతోషం జరిగిందనుకోండి, దానిని ఇతరులకు పంచుకున్నా పంచుకోకపోయినా సమస్య లేదు. కానీ మన దుఃఖాన్ని మాత్రము ఇతరులతో పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన దుఃఖాన్ని, మన కష్టాన్ని, మన సమస్యలను ఇతరుల్లో పంచుకునేటప్పుడు ఎవరితో పంచుకుంటున్నాము, ఎట్లా పంచుకుంటున్నాము అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ దినాల్లో చూసినట్లయితే 4 గోడల మధ్య జరిగిన విషయాన్ని ఇప్పుడు ఏమొచ్చేసిందండి, సోషల్ మీడియా. 4 గోడల కుటుంబంలో జరిగిన చిన్న విషయాన్ని ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెట్టేసి బజారుకి ఇచ్చేస్తున్నారు. అరే నేను ఫలానా వారితో మాట్లాడాను కదా, ఇది మీడియాలోకి ఎలా వచ్చింది అని తర్వాత బాధపడాల్సి వస్తుంది. కనుకనే మనం ఏం చేయాలంటే మన దుఃఖ సమయంలో మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, మరి నేను 4 గోడల మధ్య కదా మాట్లాడింది, మరి వాళ్ళకి ఎలా తెలిసింది, మీడియాలో ఎలా పెట్టారు అని అంటే, ఈ దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే అండి, ఎదుటివారి బలహీనలతో ఆడుకోవాలని చూసేవాళ్ళు ఎక్కువ శాతం. ఎవరన్నా ఏదైనా చెప్పారనుకోండి కుటుంబంలో సమస్య గురించి, దానిని నలుగురికి ఎట్లా చాటి చెప్పాలా అని చెప్పేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే మన దుఃఖ సమయంలో మనము ఎవరితో మాట్లాడుతున్నాము, మన సమస్యల్ని ఎవరితో పంచుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఇప్పుడు ఒక సమస్య మనలో ఉంది, మనలో ఉన్నప్పుడు ఆ సమస్య నీలో ఉన్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పకుండా ఉంటే నువ్వు ఆ సమస్య విషయంలో నువ్వు మహారాజువేనండి. ఒకవేళ ఆ సమస్య నువ్వు ఎవరికైనా చెప్పావా, దానికి బానిసవైపోతావు. ఎలా బానిసవైపోతావు తెలుసా? ఇప్పుడు నా కుటుంబంలో ఒక సమస్య జరిగింది, నేను నాకు తెలిసిన వారితో ఒక వ్యక్తితో పంచుకున్న తర్వాత ఏమంటాను, నేను ఇలా చెప్పాను కదా, నేను చెప్పానని ఎవరికి చెప్పకు, నేను చెప్పిన విషయాలు వేరే వాళ్ళకి చెప్పకు అని చెప్తా. చెప్పి మళ్ళీ ఏమంటాను, ముఖ్యంగా నేను చెప్పానని ఎవరికి చెప్పకు అని అంటామా లేదండి? అది ప్రతి ఒక్కరం అనే మాటే. మనం చెప్పాల్సినవన్నీ ఎదుటి వ్యక్తికి చెప్తాము, చెప్పిన తర్వాత నేను చెప్పానని ఎవరికి చెప్పకు అని అంటాం కదా. ఎందుకు అలా అంటున్నాము అంటే మనము ఆ విషయానికి బానిసైపోతున్నాము. ఎవరికి చెప్పొద్దు అని బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు, వాళ్ళు నలుగురికి చెప్పేశారు ఆల్రెడీ, మనం దానికి బానిసం అయిపోతాం. అసలు ఆ విషయాన్ని చెప్పకుండా నీలో ఉంచుకుంటే నువ్వు మంచిదే కదా. ఆ సమస్యని చెప్పకుండా నీలో ఉంచుకుంటే నువ్వు గొప్ప వ్యక్తివి కదా. కానీ ఎదుటివారికి చెప్పటం వల్ల వాళ్ళు 4 గోడల మధ్య ఉండాల్సిన దాన్ని బజారులో పెట్టేసి ఏం చేస్తున్నారంటే కుటుంబ పరువు తీసేస్తున్నారు. ఇంకా సమస్యలు ఎక్కడ తగ్గుతాయండి? సమస్య వచ్చిందని ఎదుటివారికి చెప్తున్న మనము అది ఒక్కళ్ళకి చెప్పింది బదులు 10 మందికి తెలిసిపోయి సమస్య తగ్గుతుందా పెరుగుతుందా? మనకి ఇక్కడ పెరిగిపోతుందండి. సమస్య తగ్గే మార్గమే కనపట్లేదు. మరి ఎవరికి చెప్పాలండి?
ఎవరికి చెప్పాలి? మనకి మనసులో అనిపిచ్చిద్ది. గుండె నిండా భారం ఉందనుకోండి, ఎంతో దుఃఖంతో ఉన్నామనుకోండి, ఎవరితోనైనా ఎదుటి వ్యక్తితో పంచుకుంటే కొంచెం భారం దిగిపోయిద్ది అని అనిపిచ్చిద్ది మనకి. కదండీ! ఎవరికైనా చెప్పామనుకోండి, చెప్పినప్పుడు హమ్మయ్య! నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది అని అనుకుంటాము. మరి అలా చెప్పినప్పుడు మరి మనిషిలో సమాజంలో మనుషుల మనస్తత్వాలు బాగాలేదు. మరి ఎవరితో చెప్పాలి మనం? ఎవరితో చెప్పాలంటే నమ్మకమైన వారితో చెప్పాలి. మన సమస్యల్ని, మన కష్టాల్ని, మన దుఃఖాన్ని ఎవరితో చెప్పాలండి మనము? నమ్మకమైన వారితో చెప్పాలి. నమ్మకమైన వారితో చెప్పాలని నేను చెప్పట్లేదండి. దేవుడే బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. యోసేపు గారి జీవితాన్ని గనక మనం ఆలోచించినట్లయితే ఒకసారి చూడండి. ఆయన జీవితంలో జరిగిన కొన్ని పరిణామాలను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆదికాండము 40వ అధ్యాయము 15వ వచనమండి. ఆదికాండము 40వ అధ్యాయం 15వ వచనంలో ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. ఇక్కడ యోసేపు గారిని చెరసాల్లో వేశారండి. చెరసాల్లో ఉన్నప్పుడు మాట్లాడిన సందర్భము. అక్కడ చెరసాల్లో యోసేపు గారు ఒక్కడే ఉన్నారు. జైల్లో యోసేపు గారితో చాలా మంది ఉన్నారు. వాళ్ళు నువ్వెలా వచ్చావు, నువ్వెలా వచ్చావు అని ఒకడి సమస్య ఒకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, అంతే కదండి, మనం నలుగురు ఒక దగ్గర చేరినప్పుడు నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అలానే యోసేపు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కడ జైల్లో ఉన్న వ్యక్తులు నువ్వెలా వచ్చావు, నువ్వెలా వచ్చావు అని చెప్తున్నప్పుడు యోసేపు గారి దగ్గరికి ఆ సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే, నువ్వెలా వచ్చామంటే, నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. నిజంగా అండి, యోసేపు గారు హెబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడ్డాడా, అమ్మివేయబడ్డాడా? ఏం చేయబడ్డాడండి? అమ్మివేయబడ్డాడా, దొంగిలింపబడ్డాడా? కానీ ఇక్కడ యోసేపు గారు ఏం చెప్తున్నాడు? నేను దొంగిలింపబడితిని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏ మాట తీసుకోవాలండి? ముందు వచనాల్లో కూడా చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనము. ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరి. ఇక్కడ ఏముందండి? యోసేపుని ఏం చేశారంట? 20 తులముల వెండికి అమ్మివేసిరి. అంటే ఇక్కడేమో అమ్మివేశారు అని ఉంది. కానీ యోసేపు గారు ఏం చెప్తున్నారు? దొంగిలింపబడితిని అన్నారు. ఇప్పుడు మనం ఏ మాట తీసుకోవాలండి? నిజంగా యోసేపు గారు అమ్మివేయబడ్డారా, దొంగిలింపబడ్డారా అంటే అమ్మివేయబడ్డారు. మరి యోసేపు గారు ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు అంటే ఆ మాట మనం ఆలోచిద్దామండి. అదే ఆదికాండము 42వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇక్కడ అతడు వారి యొద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి, ఇక్కడ ఈ మాట వరకు తీసుకోండి. అతడు వారి యొద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి. ఇక్కడ యోసేపు గారి దగ్గరికి ధాన్యాన్ని కొనటానికి అతని అన్నదమ్ములు వచ్చారండి. ఇక్కడికి యోసేపు గారి దగ్గరికి ధాన్యాన్ని కొనటానికి ఇక్కడికి వచ్చినప్పుడు యోసేపు ఏం చేశారంటే వాళ్ళని గుర్తుపట్టాడు. వాళ్ళని గుర్తుపట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళని చూసి వాళ్ళు ఎదురుగానే ఏడవలేదండి. ఏడవకుండా ఏం చెప్తున్నారు? వారి యొద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వారి దగ్గర ఉండకుండా అవతలికి పోయి ఏడ్చి, అంటే అన్నల్ని గుర్తుపట్టాడు. చాలా సంవత్సరాల తర్వాత అన్నల్ని గుర్తుపట్టాడు. అదే మనమైతే ఏం చేసేవాళ్ళం? గుర్తుపట్టి అసలు మీరు ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి వెళ్ళి అమాంతంగా కౌగిలించుకునేవాళ్ళం. కానీ యోసేపు గారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళని గుర్తుపట్టి లోపలికి పోయి ఏడ్చాడంటండి. లోపలికి పోయి ఏడ్చాడు. వెంటనే బయటపడలేదు ఇక్కడ. ఎందుకు బయటపడలేదంటే అక్కడ ఐగుప్తీయులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి వెంటనే బయటపడలేదు. బయటపడకుండా ఒక గదిలోనికి వెళ్ళి ఏడ్చి మరలా వచ్చి 45వ అధ్యాయము 1-4 వచనాల్లో చూడండి. అదే ఆదికాండము 45వ అధ్యాయం 1-4 వచనాల్లో 4వ వచనం చూద్దామండి మనం. అవి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు యోసేపు గారు పలుకుతున్న మాట, మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఇక్కడేం చెప్తున్నాడు యోసేపు గారు? ఐగుప్తుకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన యోసేపును నేనే. మరి చెరసాల్లో కూడా మాట్లాడింది ఎవరండి? యోసేపు గారే. అక్కడేం చెప్పాడు? దొంగిలింపబడితిని అన్నాడు. కానీ ఇక్కడ అన్నలు రాగానే ఏం చెప్తున్నాడు? మీరు అమ్మివేసిన యోసేపును నేనే అని చెప్తున్నాడు.
అంటే 2 రకాలుగా చెప్తున్నాడు. అంటే సహోదరుల దగ్గరేమో మీరు నన్ను అమ్మివేశారు అంటున్నాడు. చెరసాల్లోనేమో నేను దొంగిలింపబడితిని అని చెప్తున్నాడు. ఎందుకలా చెప్తున్నాడంటే, తన కుటుంబానికి సంబంధించిన విషయాలు చెరసాల్లో మాట్లాడటం యోసేపు గారికి ఇష్టం లేదు. ఇక్కడ మనకి క్లియర్‌గా తెలిసిపోతుందండి. తన కుటుంబానికి సంబంధించిన విషయాలు బయట వ్యక్తులతో మాట్లాడటానికి ఇష్టపడలేదండి. నా అన్నలే నాకు ద్రోహం చేశారు అని చెప్పటానికి ఇక్కడ యోసేపు గారు ఇష్టపడటం లేదు. చూడండి, ఈ రోజుల్లో కుటుంబాల్లో చూడండి, ఏదన్నా అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ వచ్చిందనుకోండి, ఏం చేస్తాము? నలుగురికి 10 మందికి చెప్పేస్తుంటాం. మా అన్న ఇలా అన్నాడు, మా తమ్ముడు ఇలా అన్నాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. కానీ ఇక్కడ యోసేపు గారు వాళ్ళకి చెప్పటానికి ఇష్టపడతలేదండి. కానీ మన మనస్తత్వం ఎలాంటిదంటే, మన కుటుంబంలో జరుగుతున్న అన్నదమ్ములే అనుకోండి, అన్నదమ్ముల మధ్య జరుగుతున్న విషయాన్ని 10 మందికి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని. ఇప్పుడు అన్నా తమ్ముడికి గొడవ వచ్చిందండి. అన్నెళ్ళి వేరే వాళ్ళకి చెప్తాడు నలుగురికి. తమ్ముడెళ్ళి ఇంకా నలుగురికి చెప్తాడు. ఇప్పుడు ఏదో ఒక రోజు కుటుంబం అన్న తర్వాత కలిసిద్దా లేదా అండి? ఎప్పటికైనా కలిసి ఉండేది కుటుంబమే. కానీ ఆ విషయం మర్చిపోయి ఏం చేస్తారంటే, సమస్య రాగానే ఏం చెప్తామంటే మనము వాళ్ళ మీద అబద్ధాలు, నిందలు, చాడీలు చెప్తా ఉంటాం. మా తమ్ముడు ఇలా అన్నాడు, మా అన్న ఇలా అన్నాడని చెప్పేసి మనము నలుగురికి చెప్తాము. కానీ ఇక్కడ యోసేపు గారు అలా చెప్పట్లేదండి. ఎందుకంటే కుటుంబం అంటే గౌరవము. కానీ మనం ఏం చేస్తాము? నలుగురికి చెప్పి మన కుటుంబ పరువు మనమే తీసేసుకుంటున్నామండి. ఎందుకంటే ఏదో ఒక రోజు కుటుంబం కలిసిపోయిద్ది. కలిసిపోయిన తరువాత ఇప్పుడు నేను ఎవరికైతే ఆ మాటలు చెప్పానో వాళ్ళేమనుకుంటారు? ఇప్పుడు మేమిద్దరం కలిసామండి. అన్నదమ్ముళ్ళం ఇద్దరం కలిసాం మేము. కలిసిన తరువాత మేము ఎవరికైతే చెప్పామో వాళ్ళేమంటారు? "అరే! మీరిద్దరు కలిసిపోయారా? బానే ఉన్నారా? పలానా రోజు నువ్వు మీ అన్నతో మాట్లాడినప్పుడు, మీ అన్న ఇలా నీ గురించి చెప్పాడు గదా! మీ తమ్ముడు నీ గురించి అలా చెప్పాడు గదా! ఎందుకు కలిసిపోయారు మీరని చెప్పేసి మళ్ళీ గొడవలు స్టార్ట్ కదండీ! కనుక మన కుటుంబంలో జరుగుతున్న విషయాలు ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు. ఎవరితోనూ మాట్లాడకూడదండి. తొందరపడి చెప్పకూడదు. ఇక్కడ యోసేపు గారు ఎందుకు చెప్పట్లేదు అంటే, నా అన్నలే నన్ను అమ్మివేశారు అని వాళ్ళకి చెప్పాడంటే ఐగుప్తీయులకి తెలిసిందనుకోండి, అక్కడ వాళ్ళ దగ్గర ముందు ఎందుకు ఏడవలేదు అనంటే, అమ్మో! అన్నలు ఇతన్ని అమ్మేశారు అంటే, ఇతను ఎంత భయంకరుడైతే అమ్మేశారో అంతే అనుకుంటారు కదండీ మనుషులు. ఇతని క్యారెక్టరు ఎంత భయంకరమైనదో. అందుకే యోసేపుని అన్నలు అమ్మేశారు అని అనుకుంటారా లేదా అండి? ఖచ్చితంగా అనుకుంటారు. లేదా యోసేపు గారే మంచివాడు, అన్నలే చెడ్డవాళ్ళు అనుకోండి. అమ్మో! వీళ్ళెంత మూర్ఖులో, తమ్ముడిని అమ్మేసిన మూర్ఖులని చెప్పేసి ధాన్యం కొనటానికి వచ్చిన అన్నలను ప్రేమించేవాళ్ళా? ప్రేమించేవాళ్ళు కాదండి. అంటే తన కుటుంబానికి ఏ హాని జరగకూడదని యోసేపు గారు ఇక్కడ కుటుంబంలో జరిగిన విషయాన్ని ఎవ్వరికీ చెప్పట్లేదండి. వాళ్ళు ఎంత ద్రోహం చేశారండి? యోసేపు గారు వాళ్ళ అన్నదమ్ములకి ఎవరికైనా ఏదన్నా హాని చేశాడా? ఏమీ చేయలేదండి. ఏమీ చేయలేదు. కలలు కనేవాడు, వాటి భావం చెప్పేవాడు. ఏమీ చేయలా. కానీ ఏమీ చేయకుండానే వాళ్ళేం చేశారు? గుంటలో పడేశారు. తర్వాత తీసేసి మిద్యానీయులకి అమ్మివేశారు. ఇంత ద్రోహం చేసినా కూడా యోసేపు గారు తన కుటుంబం గురించి ఎక్కడా మాట్లాడలేదండి. కనుక మనం ఏం చేయాలంటే మాట మాట్లాడక మునుపు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక మాట మన నోటి నుండి బయటికి వెళుతుంది అంటే అది ఎటు వెళుతుందో, ఎట్లాంటి పరిస్థితులను కలిగిస్తుందో జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడాలండి. మనం మాట్లాడిన తర్వాత అయ్యో! పొరపాటున నేను మాట్లాడాను, అనవసరంగా ఇట్లా అన్నానంటే పోయిన మాట మళ్ళీ వెనక్కొచ్చిద్దా అండి? రాదు. కనుక మనం మాట్లాడే మాట ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే పెద్దలు ఒక మాట అంటారు. కాలు గడప దాటక ముందే నోటి నుండి వచ్చిన మాట ఏమవుతుందంట? ఊరంతా చాటి చాటి చెప్తుంది. ఊరంతా పాకిపోతుందండి. మనం అడుగు తీసి బయట పెట్టకముందే మన నోటి నుండి ఇంట్లో అనుకున్న మాటలు ఊరంతా పాకిపోతుంది. కనుక మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఇక్కడ యోసేపు గారు వాళ్ళందరి ముందు నేను దొంగిలింపబడితిని, నన్ను అమ్మేయలేదు, అమ్మేశారన్న మాటే చెప్పలేదండి ఐగుప్తీయులకి. అసలు లెక్కైతే ఆ రాజ్యం మొత్తం యోసేపు గారి అండర్‌లోనే ఉంది. ఆళ్ళ అన్నల్ని ఏదైనా చేసే అధికారం ఉంది. కానీ ఏమన్నా చేశాడా? ఎవ్వరికీ చెప్పలేదు. ఆయన చేయకపోయినా అక్కడున్న ఐగుప్తీయులకి చెప్పినా వాళ్ళని నామరూపాలు లేకుండా చేసేవాళ్ళండి. కానీ ఎందుకు చెప్పలేదంటే తన కుటుంబము అంటే గౌరవము.
తన కుటుంబం అంటే ఇష్టమండి. ఇష్టము కనుకనే తన కుటుంబంలో జరుగుతున్నవి ఎవ్వరికీ చెప్పలేదు. ఆ ప్రేమను చూసి అన్నలు ఆశ్చర్యపోయారండి. లెక్కైతే వాళ్ళు చేసిన ద్రోహానికి యోసేపు మనల్ని చంపేస్తాడేమో అని ముందు యోసేపు గారు పిలిచినా కూడా అన్నలు దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత సందర్భాల్లో చదవండి. దగ్గరికి వెళ్ళలేదు. భయపడ్డారు. ఎందుకు? చంపేస్తారేమో, మేము ఇంత ద్రోహం చేశాం కదా అని. కానీ యోసేపు చూపించిన ప్రేమకి వాళ్ళు ఆశ్చర్యపోయారు. యోసేపు గారు ఏం చెప్తున్నారు తెలుసా? ఇది దేవుని సంకల్పము. మనము బ్రతుకున్నట్లుగా దేవుడు ముందుగా మీకోసం నన్ను ఇక్కడికి పంపించాడు నాయన. మీరేమి భయపడొద్దు, నా దగ్గరికి రండి అని చెప్పేసి అన్నలకు చెప్తున్నాడు. చూసారండి? మరి ఎందుకు యోసేపు గారికి ఇలాంటి మనస్తత్వం వచ్చింది? అన్నలు ఇట్లా మారిపోయారు. ఎందుకు మారిపోయారు? యోసేపు గారు చెప్పిన మాటలను బట్టి అన్నలు మారిపోయారండి. మారిపోయి కుటుంబం అంతా ఒక చక్కని కుటుంబంగా మారిపోయింది. మరి ఎందుకు అలా మారిపోయింది? యోసేపు గారు ఏం చేశారు అని అంటే, యోసేపు గారు ఏం చేశారో చెప్పనండి? యోసేపు గారిని ఎక్కడో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకున్నాడు తెలుసా? జైల్లో ఉన్నప్పుడు. చెరసాల్లో వేశారు కదండీ! చెరసాల్లో ఉన్నప్పుడు 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఈ సందర్భాన్ని చదువుతుంటే అండి చాలా బాధేసింది. ఎందుకంటే 4 గోడల మధ్య ఉన్నప్పుడు అదే సిట్యుయేషన్‌లో మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నామండి ఒకానొక సమయంలో. మాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు. దేవుడు తప్ప ఎవరిని నమ్మాలో, ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి మాది. అట్లాంటి పరిస్థితుల్లో మేము అటు తల్లిదండ్రులు గాని, బంధువులు గాని, అక్క చెల్లెళ్ళు గాని ఎవ్వరు దగ్గరికి రానీలేదండి. అత్త తరపు వాళ్ళైనా, అమ్మ తరపు వాళ్ళైనా మమ్మల్ని ఎవ్వరు దగ్గరికి రానీలేదు. బైబిల్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు ఎవరన్నా అందరికి చూడటానికి వచ్చేవాళ్ళండి పేరెంట్స్. కానీ మా దగ్గరికి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని చూస్తా ఉండేవాళ్ళం. ఇద్దరం అట్లానే ఉండిపోయేవాళ్ళం. కానీ మేమిద్దరం ఒకటే తీర్మానించుకున్నామండి. మాకు ఎవరున్నా లేకపోయినా 4 గోడల మధ్య ఉండి మేమేం చేసేవాళ్ళం అంటే దేవునికే మొరపెట్టుకున్నామండి. దేవునికి మొరపెట్టుకున్నాము కనుకనే ఆ కష్టాలు, కన్నీళ్లు, బాధలనేది మాకు ఎన్ని కష్టాలొచ్చినా తిన్నామో, తినలేదో కనీసం ఒంటి మీద ఒక్క జతే ఉండేయండి బట్టలు. కట్టుకోవడానికి కానీ, తినటానికి కానీ ఏది ఉండేది కాదు. ఏమీ లేకపోయినా మేము దేవుని మీద ఆధారపడి మా బాధలు, మా కన్నీళ్లు ఎవ్వరికీ చెప్పలేదండి. దేవునికి మాత్రమే మొరపెట్టుకున్నాం. కనీసం మరి అక్కడ ఎవరికన్నా చెప్తే మమ్మల్ని చులకనగా చూస్తారేమో ఆ భయంతో ఎవ్వరికీ చెప్పేవాళ్ళం కాదు. దేవునికి మాత్రమే మొరపెట్టుకున్నాం. నిజంగా యోసేపు గారి జీవితాన్ని గనక చదువుతున్నట్లయితే నాకు చాలా బాధ. అది ఈ మెసేజ్ రాసుకున్న దగ్గర నుంచి నిజంగా తండ్రి, ఇది నాకు ఈ మెసేజ్ చెప్పటానికి నాకు సమయాన్ని ఇచ్చావు అనంటే, నాకు అవకాశాన్ని కల్పించావు అనంటే నిజంగా అండి చాలా ధన్యురాలని అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు యోసేపు గారికి ఎవ్వరు లేరండి. కుటుంబం కానీ, అన్నదమ్ములు కానీ అందరూ వదిలేశారు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? చెరసాలలో ఉండి దేవునికి మాత్రమే మొరపెట్టాడండి. దేవునికి మాత్రమే మొరపెట్టాడు కనుకనే దేవుడు ఆ కుటుంబాన్ని మార్చేసి ఒక చక్కని కుటుంబాన్ని యోసేపు గారికి అనుగ్రహించాడు. ఇది చదువుతున్నప్పుడు చాలా బాధేసింది, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే దేవా ఒకనాడు ఒకానొక సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇదే పరిస్థితిలో ఉన్నాం. మాకెవ్వరూ లేరు. అందరూ ఉన్నా కూడా ఏమీ లేని వారిగానే బ్రతికాం. మా సమస్యలు ఎవరికీ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు నాయనా అని చెప్పేసి ఒక దేవునికి మాత్రమే మొరపెట్టుకున్నాం. మేము అలా ఉన్నాము కనుకనే కఠినంగా ఎవరికీ చెప్పుకోకుండా ఎవరింటికన్నా వెళ్ళి కనీసం అన్నం పెట్టమని అడగటానికి కూడా అంత నీచంగా చూసేవాళ్ళండి. మాకు తినటానికి కూడా ఉండేది కాదు. ఎవరింటికైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళని చూడటానికి వెళ్ళినా కూడా వాళ్ళు అన్నం తినేటప్పుడు బయట నుంచోబెట్టేవాళ్ళండి మమ్మల్ని. బయట నుంచోబెట్టి వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత పలకరించటానికి బయటకొచ్చి మమ్మల్ని పలకరించి వెళ్ళిపోయేవాళ్ళు. మేము ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, ఎవరికి ఏ అన్యాయం చేయలేదండి. కానీ అట్లాంటి పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని ఈ స్థితికి తీసుకువచ్చాడనంటే మా సమస్యని, మా కన్నీళ్ళని ఎవరికి చెప్పుకున్నామంటే సాక్షాత్తు కన్న తండ్రి అని దేవునికి మాత్రమే చెప్పామండి. సేవకులకు కూడా చెప్పలేదు, అక్కడ మనుషులకి ఎవరికీ చెప్పలేదు.
ఎవరికన్నా ఏమైనా చెప్తే మమ్మల్ని ఎలా మాట్లాడతారో, ఎలా చూస్తారో, మమ్మల్ని ఇక్కడ కూడా ఉండనిస్తారో లేదా అన్న ఉద్దేశంతో ఎవ్వరికీ చెప్పలేదండి. 4 గోడల మధ్య ఉండి, మంచినీళ్ళు తాగుతూ, పస్తులుండి, దేవునికి మాత్రమే మొరపెట్టుకున్నాం కనుకనే, ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ నిలబడి, ఇంతమంది పిల్లల్ని దేవుడు మాకు అనుగ్రహించాడు అనంటే, అసలు చాలా ధన్యులమండి. అందుని బట్టి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే యోసేపు గారి జీవితంలో అతను ఏమీ అన్యాయం చేయలేదు. ఎవ్వరికి ఏ ద్రోహము చేయలేదు. ఏమీ చెయ్యకపోయినా కూడా అతను అన్నదమ్ములు ఏం చేశారు? అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమన్నా మంచిగా చూసుకున్నారండి? లేదు. చెరసాలలో వేయించారు. చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవునికి మాత్రమే మొరపెట్టాడు. మనుషులకి ఎవ్వరికీ చెప్పలేదండి. యోసేపు గారి జీవితాన్ని గనక మీరు చూసినట్లయితే, తర్వాత చదువుకున్నట్లయితే, మనుషులతో ఎవ్వరితో తన కుటుంబం గురించి, తన పరిస్థితి గురించి ఎవ్వరికీ చెప్పుకోలేదండి. ఎవరికి చెప్పుకున్నాడంటే సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవునికి మాత్రమే చెప్పుకున్నాడు. కనుక మన కుటుంబంలో మనకేదన్నా సమస్య వచ్చిందంటే మనం మొదట ఎవరికి మొరపెట్టాలంటే దేవునికి మాత్రమే మొరపెట్టాలండి. దేవునికి ఎలా మొరపెట్టాలో తెలీదా? ఎవరికి చెప్పాలంటే నమ్మకమైన దైవజనునితో మాత్రమే చెప్పాలి. ఇంకెవ్వరికీ చెప్పకండి మీ సమస్యల గురించి. నమ్మకమైన సేవకులకు మాత్రమే చెప్పాలి. అది కూడా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాజుల గ్రంథంలో అండి, షునేము పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ ఉంది కదండి. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఎలీషా అనే దైవజనుడు ఆ ఊరికి వస్తున్నాడు, వెళ్తున్నాడు. అతన్ని గమనిస్తూ ఉండిద్దండి. ప్రతిరోజు ఆయన వచ్చినప్పుడల్లా అతన్ని గమనిస్తూ ఉండిద్ది. అతన్ని గమనించి ఏమనిద్దంటే, ఇతడు భక్తి గల దైవజనుడు అని చెప్పేసి అతన్ని గుర్తించిద్దండి. గుర్తించి తన ఇంటి మీద ఒక మేడ మీద ఒక గదిని కట్టించి అతనికి కావలసిన ఉపకరణములన్నీ పెట్టిద్ది. పెట్టినప్పుడు ఒకరోజు దైవజనుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికి వస్తాడు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గెహజీని పిలిచి అడుగుతాడండి, చెప్తాడు. ఈమె మన యందు ఇంత భక్తి శ్రద్ధలు చూపుతుంది కదా, ఈమెకేమన్నా అవసరం ఉండి మన కోసము చేస్తుందా అని చెప్పేసి గెహజీని పిలిచి అడిగినప్పుడు గెహజీ ఏం చెప్తాడంటే అండి, ఆమెకి పిల్లలు లేరు నాయనా అని చెప్తాడు. అప్పుడు ఎలీషా గారు ఏం చెప్తారంటే ఆమెను పిలిచి, ఆ గనురాలైన స్త్రీని పిలిచి ఏం చెప్తాడంటే, నీకు నెక్స్ట్ ఇయర్కి నీ కౌగిట ఒక బిడ్డ ఉంటాడు అని చెప్తాడు. అట్లానే మరుసటి సంవత్సరానికి బిడ్డ పుడతాడండి. బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ పుట్టి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒకరోజు తండ్రి పొలంలో ఉన్నప్పుడు బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి దగ్గర నాకు తలపోయినే అని చెప్పేసి తండ్రి దగ్గర బాధపడుతూ ఉంటే తండ్రి ఏం చేస్తాడంటే పనివాడిని ఇచ్చి పంపించి తల్లి దగ్గరికి పంపిస్తాడు. మధ్యాహ్నం వరకు ఆ తల్లి దగ్గర ఆ బిడ్డ తల్లి తొడ మీదే పడుకుని ఏం చేస్తాడంటే మధ్యాహ్నానికి చనిపోతాడు. ఆ బిడ్డ చనిపోతాడండి. చనిపోయినప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా అండి? చనిపోయిన ఆ బిడ్డని ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరన్నా బిడ్డ చనిపోయారనుకోండి, మనం ఏం చేస్తాం? ముందు గొడవ చేసేస్తాము, నలుగురికి చెప్పేస్తాం, బంధువులందరికీ చెప్తాం. కానీ ఆమె ఎవ్వరికీ చెప్పలేదండి. ఆ చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి మీద గది కట్టించింది కదా దైవజనుడికి, ఆ దైవజనుని గదిలోనికి తీసుకువెళ్ళి ఆ దైవజనుని కొరకు ఒక మంచం ఏర్పాటు చేసింది కదా, ఆ మంచం మీద బిడ్డను పడుకోబెట్టిందండి. ఎవ్వరికీ చెప్పలేదు. ఆ మంచం మీద పడుకోబెట్టి భర్త దగ్గరికి వెళ్ళింది. నేను దైవజనుని దగ్గరికి వెళ్తాను అని పర్మిషన్ అడిగింది. ఆయన అంటున్నాడు, అమ్మా ఇది అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదు, ఎందుకు వెళ్తావు దైవజనుని దగ్గరికి అని అంటున్నాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళటం మంచిది, నేను వెళ్ళాలి, నాకు ఒక పనివాడిని ఇచ్చి పంపించు, గాడిదని ఇచ్చి పంపించు అనగానే ఒక గాడిదికి గంత కట్టి పనివాడిని తీసుకుని ఆ పనివాడితో చెప్తుంది, నేను చెప్పేంత వరకు నువ్వెక్కడ ఆగొద్దు, గబగబ పానిచ్చేసి ఫాస్ట్గా వెళ్ళిపో అని చెప్పేసి ఆ పనివాడికి చెప్తుంది. ఆమె ఆ పనివాడిని తీసుకుని గాడిదకి గంత కట్టించి దాని మీద కూర్చుని వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి అక్కడ దైవజనుడు ఉన్న ప్లేస్కి వెళ్ళిన తరువాత దూరం నుండి దైవజనుడు చూస్తాడు ఆమెని. చూసి గెహజీని పంపిస్తాడు. ఆమె వస్తుంది, ఆమె భర్త బిడ్డ సుఖముగా ఉన్నారా లేదా కనుక్కురమ్మని పంపిస్తే గెహజీ ఎదురొచ్చి అడుగుతాడు, అమ్మా నీ భర్త బిడ్డ సుఖముగా ఉన్నారా అని. అప్పుడు ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? బిడ్డ చనిపోయాడని చెప్పాలి కదా, కానీ చెప్పలేదండి. బిడ్డ చనిపోయాడని చెప్పలేదు, సుఖముగానే ఉన్నాము అని చెప్పింది. అసలు అంత ధైర్యం మనకు ఉండిద్దా అండి? బిడ్డ చనిపోయాడు అని అంటే అసలు ఆ బాధ తట్టుకుంటామా మనము? తట్టుకోలేం కదండి. కానీ ఈమె సుఖముగానే ఉన్నాము అని చెప్పేసి దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. చూడండి, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు చూసినట్లయితే,
పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఆ దైవజనుని దగ్గరికి వెళ్తున్నప్పుడు గెహజీ వెళ్ళాడు కదండి. వెళ్ళినప్పుడు ఈమె గెహజీతో మాట్లాడి దైవజనుని దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిందండి. ఆయన కాళ్ళు పట్టుకుంది. కాళ్ళు పట్టుకోగానే గెహజీ వచ్చేసి, ఏ దైవజనుని సేవకుడు కాళ్ళ మీద పడుతున్నావు ఏంటని చెప్పేసి తోలివేయటానికి దగ్గరకు వస్తాడు. దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఎలీషా గారు చెప్తారు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, ఆమెను ఏమీ అనొద్దు, నువ్వు ఏమీ అనొద్దు, ఆ సంగతి యెహోవా నాకు మరుగు చేశాడు కనుక ఆమె జోలికి పోవద్దు అని చెప్పాడు. పోవద్దని చెప్పినప్పుడు ఆమె ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్తుందండి ఎలీషా గారికి, నాకు బిడ్డనివ్వమని నేనేమన్నా అడిగానా, నా బిడ్డ చనిపోయాడు అని చెప్పేసి అప్పుడు చెప్పింది ఎలీషా గారికి. కనీసం బిడ్డ చనిపోతే భర్తకు చెప్పరా అండి? ఇంట్లో బిడ్డ చనిపోతే, కన్న బిడ్డ చచ్చిపోతే భర్తకు చెప్పరా? కానీ ఈమె భర్తకు కూడా చెప్పలేదండి. ఎవరికి చెప్పింది? భక్తిగల దైవజనునికి మాత్రమే చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ దైవజనుడు ఎవరంటే ఎలీషా గారు. ఎలీషా గారికి చెప్పాలని నిర్ణయించుకుంది. ఎవ్వరికి చెప్పలేదండి. మనుషులకి ఎవ్వరికి చెప్పలేదు, భర్తకు చెప్పలేదు, పనివాడికి చెప్పలేదు, ఇరుగు పొరుగు వారికి ఎవ్వరికి చెప్పలేదు. తనకొచ్చిన కష్టాన్ని ఏం చేస్తుందంటే దైవజనునికి మాత్రమే చెప్తుంది. ఈ రోజుల్లో చూడండి, మన కుటుంబంలో ఏదైనా కష్టము కానీ బాధ కానీ వచ్చిందనుకోండి, ముందు ఇరుగు పొరుగు వారితో పంచుకుంటాము. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ, నమ్ముకొనని వాళ్ళ, అవన్నీ మనకు అనవసరం. ముందు ఏంటంటే మన హృదయంలో ఉన్న భారము తగ్గిపోవాలి అని చెప్పేసి వెళ్ళి వాళ్ళకి చెప్తుంటాము. అప్పుడు వాళ్ళు దేవుణ్ణి తెలుసుకొనని వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా దేవుణ్ణి తెలుసుకున్న నువ్వే ఇన్ని కష్టాలు పడుతుంటే ఇంకా మమ్మల్ని దేవుణ్ణి నమ్మమని ఎలా చెప్తామని అంటారా? అనరండి, ఖచ్చితంగా అంటారు. కనుక మనం బాధ కానీ మన సమస్య కానీ ఎవరికి చెప్పాలి అంటే నమ్మకమైన దైవజనునికి మాత్రమే చెప్పాలి. ఎందుకు దైవజనునికి చెప్పాలి అంటే అండి, దైవజనుడు దేవునికి మొరపెడతాడు. దేవుని ప్రతినిధి అండి దైవజనుడు. దేవునికి మొరపెడతాడు కనుకనే దైవజనునికి మాత్రమే మనం చెప్పాలి. ఇంకా మీ సమస్యలు ఎవ్వరికీ చెప్పకండి, దైవజనునికి మాత్రమే చెప్పాలి. మనము మన హృదయంలో ఉన్న బాధను తట్టుకోలేక మనుషులకి చెప్పటానికి, వాళ్ళ చేత ఓదార్పు పొందటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఎవ్వరికీ చెప్పొద్దండి, దైవజనునికి మాత్రమే చెప్పాలి. చాలామంది ఫోన్లు చేస్తుంటారండి, మా కోసం ప్రేయర్ చేయండి అని అంట. వాళ్ళు పర్సనల్ విషయాలు, వారి క్యారెక్టర్ మనకు అనవసరము. ప్రేయర్ చేయమన్నప్పుడు మనం ప్రార్థన చేయటం. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయటానికి, ప్రార్థన ప్రతిఫలం పొందుకోవటానికి అర్హులా కాదా అని దేవుడు నిర్ణయిస్తాడు కదండి. ఇప్పుడు ఎవరెవరో ఫోన్లు చేస్తుంటారు దూరం నుంచి, వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళ క్యారెక్టర్ మనకి తెలుసా? తెలియదు. మనకి దైవజనునికి ఫోన్ చేసినప్పుడు ఏం చేయాలి? చాలామంది చేస్తుంటారండి, మా పర్సనల్ విషయాలు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయమన్నప్పుడు చేస్తాము అంతే. ఎందుకంటే ఆ వాళ్ళ హృదయము ఆ ప్రార్థనకి ప్రతిఫలము పొందుకొనదగినదా లేదా అది దేవుడు చేస్తాడు. అది దేవుని చిత్తమైతే ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే, మన సమస్యలను ఏం చేయాలంటే దైవజనునికి మాత్రమే చెప్పాలి. లేదు నేను దైవజనునికి చెప్పను, దేవునికి చెప్తాను అంటే, నీకు వాక్యం తెలిసి ఎలా ప్రార్థించాలో తెలిసిందనుకోండి, దేవునికి మొరపెట్టు. ఎలా ప్రార్థన చేయాలో తెలియాలి మనకి. ఎలా ప్రార్థన చేయాలో తెలిసినప్పుడు దేవునికి మొరపెట్టాలండి. హన్నా చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా అని ఉంది కదండి. ఆమెకు పిల్లలు లేనప్పుడు ఆమె ఏం చేస్తుందండి? ఆమెకు గర్భఫలం లేనప్పుడు దినదినము ఆమె బాధపడుతూ, ఆ బాధ ఎవరికి చెప్పుకోవడానికి మందిరానికి వెళ్ళిందో తెలుసా? దేవునికి చెప్పుకోవడానికి మందిరానికి వెళ్ళిందండి. ఎవరికి చెప్పుకోవడానికి వెళ్ళింది? దేవునికి చెప్పుకోవడానికి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 16, 15 వచనాలు చూసినట్లయితే 15వ వచనం చూడండి. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నేను అక్కడ
అక్కడ ఉన్న ఏలీ గారు చెప్తారు, ఆమె ఏదో మద్యము గాని ద్రాక్షారసం గాని తాగి వచ్చింది అట్లా ఏడుస్తుందని అనుకుంటారు. కానీ అప్పుడు దైవజనుడితో ఏం చెప్తుంది, ద్రాక్షారసమైన మద్యమని తాగలేదు, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఈ రోజుల్లో చూడండి, కొంచెం కష్టం రాగానే మనుషులకు చెప్పి ఓదార్పు పొందటానికి మనం ప్రయత్నిస్తుంటాము. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు, మనమే చేయేసమ్మా ఏం బాధపడకు నీ సమస్య తీరిపోయిద్ది అని అనగానే మన మనసు నెమ్మదిగా అనిపించింది. అట్లా ఓదార్పు పొందే బదులు మన సమస్యను దేవునికి చెప్తే దేవుడు ఆ సమస్యను తీర్చడా అండి మనకి? ఆ సమస్యను తీర్చడా? మనుషులు ఏదో మనల్ని నెమ్మది పరచడానికి అట్లా సలహా ఇస్తారు. అంతేకాని సమస్యను తీరుస్తారా? లేదండి. మన సమస్యను తీర్చగల దేవుడు మనకున్నాడు. ఆయనకి మాత్రమే చెప్పాలండి. మనము కన్నీటితో ఆయనకి గనక ప్రార్థన చేస్తే మన సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయండి. ఇదివరకు రోజుల్లో అండి చర్చి అనంగాల్నే ప్రతిరోజు ఎవరొకళ్ళు ప్రార్థన చేయటానికి వచ్చేవాళ్ళు. చర్చిలు ఖాళీగా ఉండేవి కాదండి. ప్రార్థనా ధూపం వస్తూనే ఉండేది. ప్రతి దినము ప్రార్థన చేసేవాళ్ళు వస్తూనే ఉండారు. ఈ దినాల్లో చూసినట్లయితే చర్చిలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఒక్క ఆదివారమే కనపడుతున్నారు. ఎందుకు? సమస్యలు లేవా ఎవరి కుటుంబంలో? అందరి కుటుంబంలో సమస్యలున్నయి. కానీ ప్రార్థన చేసే టైం లేదండి. ప్రార్థన చేసే టైం లేదు కనుక చర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. కొంతమందేమో సమస్యలు చెప్పుకోకుండా ఉండేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మా కోసం వేరే వాళ్ళు ప్రార్థన చేస్తారులే అన్న ధీమాతో ఇంకొంతమంది. అంతేకాని వాళ్ళంతటికి వాళ్ళు దేవుని దగ్గర మొరపెట్టడానికి మాత్రము అంగీకరించట్లేదండి. కానీ దేవుని దగ్గర నీకు నువ్వే మొరపెడితే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడండి. మనల్ని మనము తగ్గించుకుని విరిగిన మనసు, నలిగిన హృదయంతో ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తామో దేవుడు ఖచ్చితంగా మనకి మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని కలిగిస్తాడు. ఈ ప్రకృతి అంతా ఎవరి కోసం చేశాడండి దేవుడు? మన కోసమే కదా. నీ కోసం ఎన్నో చేసిన దేవుడు నీ సమస్యను తీర్చలేడా? తీర్చలేడా అండి? నీకోసం ఈ సృష్టినంతా చేసిన దేవుడు నీకేదో చిన్న సమస్య వచ్చిందని దేవుణ్ణి పెడుతున్నారు. ఆ చిన్న సమస్య దేవుడు తీర్చలేడా? ఇంత చేసిన దేవునికి ఆ సమస్య ఏమన్నా పెద్దదా అండి? కాదు. కానీ ఈ రోజుల్లో ప్రార్థన చేసే విధానం కానీ, ప్రార్థన చేసే తీరిక గాని, ప్రార్థన చేసే ఓపిక గాని మనుషుల్లో లేదండి. లేకపోవటం వల్లనే సమస్యలని, కష్టాలని మన ఈ కుటుంబాల్లో జరుగుతున్నవి ఇతరులకు చెప్పి ఇబ్బంది పడుతున్నాం. ఇతరులకు చెప్పటం వల్లే కదండి మన సమస్య పోయిద్దేనని మనం అనుకుంటున్నాం. కానీ అలా చెప్పటం వల్ల మనం ఇంకా ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతున్నాము. సమస్య తీర్చలేని మనిషి ఏం చేస్తున్నాడంటే నలుగురికి చెప్పి 4 గోడల మధ్య ఉండవలసిన విషయాన్ని ఏం చేస్తున్నాడంటే బజారులో పెట్టి మనల్ని నిందల్లోనికి, అవమానాల్లోనికి తీసుకెళ్తున్నాడండి. మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి అని చెప్పాడు కదండి యేసుక్రీస్తు వారు. ఆ మాట మనం ఎప్పుడో మర్చిపోయాం కదండి. ఆ మాట ఎప్పుడో మర్చిపోయాం. విసుగక నిత్యము ప్రార్థించాలి. ఎందుకంటే నీ సమస్యలన్నిటికీ నువ్వు చేసే ప్రార్థన, నువ్వు అడిగే విధానాన్ని బట్టే ఉంటుంది. నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా అడుగుతున్నావు, దాన్ని బట్టే ప్రతిఫలం అనుగ్రహిస్తాడండి. యోసేపు తన కుటుంబంలో జరిగిన విషయాన్ని ఎవ్వరికీ చెప్పటానికి ఇష్టపడలేదండి. ఎందుకంటే కుటుంబం అంటే గౌరవము, అన్నలంటే ఇష్టము. మరి నా అన్నల గురించి నేనెందుకు చెడుగా చెప్పాలి కదా అండి. నా అన్నల గురించి నేనెందుకు చెడుగా చెప్పాలి అని అనుకున్నాడు కనుకనే కుటుంబంలో జరిగినవి ఎవ్వరికీ చెప్పలేదు. ఈ దినాల్లో చూసినట్టయితే అన్నదమ్ముల మధ్య కానీ, తల్లి కూతుళ్ళు కానీ, అత్త కోడళ్ళు కానీ, లేకపోతే అక్కా చెల్లెళ్ళ మధ్య కానీ సమాధానం లేదండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటము. ఎప్పటికైనా కలిసి ఉంటారు. కానీ సమస్యలు మాత్రము అలానే ఉండిపోతాయండి. కనుక మన కుటుంబంలో జరుగుతున్నవి ఎవ్వరికీ చెప్పకూడదు. ఎవ్వరికీ చెప్పకుండా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవునికి మొరపెట్టుకునే స్థితిలో మనం ఉండాలండి. ప్రతిరోజు మనం దేవునికి మొరపెడుతున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలండి. ప్రతిరోజు మనం ఎంత పని చేస్తున్నాము? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత పని చేస్తున్నాము? ఎంతసేపు ప్రార్థనా సమయం ఎంత? మనం ఎంత పని చేస్తున్నాము? మన ప్రార్థనా సమయం ఎంత? ఎంతసేపు వాక్యం ధ్యానిస్తున్నాము? ఒక్కసారి ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోండి. మనం వీటిలో ఏదైనా చేస్తున్నామా? మనం పని చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ధ్యానం చేస్తున్నామా? ఇవన్నీ లేకుండా కష్టాలు, సమస్యలు, శోధనలు అంటే ఎలా పోతాయండి?
ఎలా పోతాయి? ఆ సమస్యలు, కష్టాలు, శోధనలు అని చెప్పేసి నాకు దేవుడు ఇలా కలిగిస్తున్నాడు, నాకెందుకు పెట్టాడు ఈ శోధన అని చెప్పేసి దేవునికి దూరం అయిపోతున్నామే. కానీ ఇప్పుడు రోగం వస్తే మనం ఏం చేస్తామండి? డాక్టర్ దగ్గరికి వెళ్తాము. రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళే నువ్వు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు రావు? కదండి! కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాము? దేవునికి దూరం అయిపోతున్నామండి. దేవునికి దూరం అయిపోయి ఏం చేస్తున్నామంటే, మనుషులకి చెప్పి, వాళ్ళేదో సలహాలు ఇస్తారని చెప్పేసి మనుషులకి చెప్పి వారి ద్వారా ఓదార్పు పొందటానికి ప్రయత్నిస్తున్నాము. కానీ, మన సమస్యను, మన కష్టాన్ని ఆయన పాదాల దగ్గర పెడితే, ఆయనకి సమస్య చాలా చిన్నదండి మన సమస్య. యాకోబు గారికి సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదిలిపెట్టను అని అన్నాడు. కదండి! అంతెందుకండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయనకి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మరణాన్ని గురించి, కష్టం గురించి ఎవరికి చెప్పారండి? గెత్సెమనే తోటలో ఎవరికి చెప్పారు? కన్న తండ్రి అయిన దేవునికి చెప్పాడండి. ఆయన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా మనం. కదండి! గెత్సెమనే తోటలోకెళ్ళి తండ్రికి మొరపెట్టుకున్నాడు కనుకనే ఆయన బలం పొందుకున్నాడు. మరి మన సమస్యల్ని మనం ఎందుకండి మనుషులకు చెప్పుకునేది? మన సమస్యల్ని మనమే దేవుని దగ్గర మొరపెట్టాలి. నీకెలా ప్రార్థన చేయాలో తెలీదా? నమ్మకమైన దైవజనునికి మాత్రమే చెప్పు. అంతేకాని నీ కుటుంబంలో జరుగుతున్న సమస్యల్ని, శోధనల్ని, కష్టాల్ని నలుగురికి చెప్పి, కుటుంబంలో జరుగుతున్న ఈ నలుగురు వ్యక్తుల మధ్య ఉండవలసిన విషయాల్ని సోషల్ మీడియాలో, బజార్‌లో పెట్టి 100 మంది తెలిసేటట్లు చేసి, నీ కుటుంబం పరువు నువ్వే తీసుకుంటున్నావు. కానీ మనం అలా ఉండకూడదండి. మన కుటుంబంలో సమస్యొచ్చిందా? సేవకులకు చెప్పండి. ఒకవేళ సేవకులకి మీకు నమ్మకం లేదా? నిజంగా నీకు ప్రార్థన చేయటం ఎలానో తెలిస్తే, నిజంగా కన్న తండ్రి అయిన దేవునికి మొరపెట్టండి. ఆయనకి మొరపెడితే ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. మా జీవితంలో మేము చూసాం కనుకనే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానండి. మేము ఎన్నో అనుభవించాము, ఎన్నో చూసాము కనుకనే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను. కనుక మన సమస్యను ఏం చేయాలి అనంటే, మనుషులతో ఎవ్వరితో పంచుకోవద్దు. ఎవ్వరికీ చెప్పొద్దండి. ఈరోజు బావుంటారు. రేపు తరువాత మీరు వాళ్ళతో మాట్లాడతలేదే అనుకోండి సపోజ్. అప్పుడేం చేస్తారు? పలానా రోజు నువ్వే గదా చెప్పింది. దేవుణ్ణి నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను అని చెప్పిన నువ్వే ఇలా చెప్తాం కరెక్టేనా అని చెప్పేసి దేవుని నామానికి అవమానము, మన కుటుంబ పరువు కూడా పోయిద్దండి. కనుక మన కుటుంబంలో ఏ సమస్యొచ్చినా, ఏదొచ్చినా దైవజనునికి చెప్పాలి. లేదంటే శా కన్న తండ్రి అయిన దేవునికి మాత్రమే చెప్పాలండి. కనుక ఈ విషయాల్ని మనసులో పెట్టుకొని ఆ ప్రకారం జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినము ప్రభువా నువ్వు మాట్లాడమన్న మాటలు నా తండ్రి నీ పిల్లలతో చెప్పానయ్యా. తండ్రి, మా కుటుంబాల్లో జరుగుతున్న నాయన కష్టాలు, సమస్యలు, శోధనలకు ప్రభువా మీరు కారణం అని చెప్పేసి ఎంతోమంది దూరం అయిపోతున్నారు నా తండ్రి. మీకు దూరం అవుతున్నారు నాయన తెలియక ప్రభువా. నాయన విన్న ఈ మాటలు నాయన బిడ్డల హృదయాల్లో ఫలించి నా తండ్రి, ఇక నుంచైనా ప్రభువా వారికి ఏ సమస్య వచ్చినా, ఏ సంతోషమైనా, ఏ కష్టమైనా నా తండ్రి సేవకులకు కానీ, కన్న తండ్రి అయిన మీకు కానీ చెప్పుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. తండ్రి, మేము మనుషులము నాయన, మనుషుల ద్వారా ఓదార్పు పొందటానికే ప్రయత్నిస్తున్నాము కానీ, కన్న తండ్రివైన నువ్వున్నామని మర్చిపోయి నా తండ్రి, అయా మనుషుల కోసము ఎదురు చూస్తున్నాము. వారి ద్వారా నాయన ఆశ్రయము పొందాలని ఆశపడుతున్నారే కానీ నా తండ్రి, మీ దగ్గరికి చేరువవ్వాలన్న ఆశ, కోరిక ఎవ్వరిలో కలగట్లేదయా. ఇక నుంచైనా నా తండ్రి విసుకక నిత్యము ప్రార్థించి, పనిలోను, ప్రార్థనలోను నా తండ్రి ధ్యానించటంలోను ప్రభా ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి మీకు దగ్గరగా ఉండే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. విన్న నీ మాటలు ప్రభువా వ్యర్థంగా పోకుండా నా తండ్రి బిడ్డల హృదయాల్లో ఫలించటానికి నీ కృప అనుగ్రహించండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా తండ్రి నీకు ధైర్యముగా చెప్పుకునే స్థితిలో ప్రతి ఒక్కరూ ఉండటానికి నీ కృప అనుగ్రహించండి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించినటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి.
అయ్యా నాయన వాక్యం ద్వారా మమ్మల్ని పెంచుతూ మమ్మల్ని బలపరుస్తూ నాయన నీ మాటలు ఇలా నలుగురితో పంచుకోవటానికి నాయన మాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నటువంటి నీ కుమారునికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయమని నా తండ్రి కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.